ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత అక్కడ ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం భారత్కు దూరమవుతూ పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుతోంది. ఈ నేపథ్యంలో భారత నిఘా వర్గాలకు కీలక సమాచారం అందింది. పాకిస్తాన్ వైమానిక దళం, బంగ్లాదేశ్ వైమానిక దళం అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి 19 వరకు రహస్య చర్చలు జరిపారు. డ్రోన్ యుద్ధం, వ్యూహాత్మక కమ్యూనికేషన్స్, అంతరిక్ష కార్యకలాపాలు, సైబర్ సెక్యూరిటీ, రాజకీయ విషయాల గురించి వారు చర్చించినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం రావడం కోసం భారత్ చేసిన సహాయాన్ని ఆ దేశం విస్మరిస్తోంది. ఇంతకాలం తమ శత్రు దేశంగానే ఉన్న పాకిస్తాన్తో ఇప్పుడు సంబంధాలను ఏర్పరచుకుంటోంది. గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయారు. దీంతో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటి నుంచి మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్కు దగ్గరవుతూ వస్తోంది. ఇరు దేశాల మధ్య జరిగిన ఓ రహస్య సమావేశం గురించి తాజాగా భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి 19 వరకు జరిగిన రహస్య సమావేశంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ వైమానిక దళ అధికారులు డ్రోన్ యుద్ధ సాంకేతికత, మాడ్యులర్ అన్మాన్డ్ మిషన్ ట్రైనర్స్, సైబర్ సెక్యూరిటీ సిస్టమ్లు, వ్యూహాత్మక కమ్యూనికేషన్లపై చర్చించారు. ఇప్పటికే పాకిస్తాన్ చైనా సహాయంతో తమ డ్రోన్ యుద్ధ సామర్థ్యాలను మెరుగుపరుచుకుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీని బంగ్లాదేశ్కు బదిలీ చేయడానికి సిద్ధంగా ఉందని భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఇక ఈ చర్చలలో డ్రోన్ స్వార్మింగ్, అటానమస్ ఎయిర్ కంబాట్ సిస్టమ్ల కోసం స్టిమ్యులేటర్ల ఉమ్మడి అభివృద్ధిపైన ప్రధానంగా చర్చించారు. అంతేకాక బంగ్లాదేశ్ ఎలైట్ 1 పారా కమాండో బెటాలియన్కు పాకిస్తాన్ ప్రత్యేక ఆయుధాలను సరఫరా చేయడం, శిక్షణా కార్యక్రమాలను అందించడం, అబ్దాలీ స్వల్ప శ్రేణి క్షిపణులను అందించడం గురించి ఈ చర్చల్లో ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలు బంగ్లాదేశ్ సైనిక సామర్థ్యాలను గణనీయంగా బలోపేతం చేస్తాయని, ఇది భారత్కు సవాలుగా మారొచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇక ఈ రహస్య సమావేశంలో రాజకీయ చర్చలు కూడా జరిగాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ను పదవి నుంచి తొలగించడం పైన చర్చించారు. పాకిస్తాన్ రిటైర్డ్ ఐఎస్ఐ అధికారులతో కలిసి షాబుద్దీన్ స్థానంలో పాకిస్తాన్ సైన్యానికి అనుకూలమైన నాయకుణ్ణి నియమించాలని ప్రణాళిక వేస్తోందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ చర్చలు బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరతను పెంచే అవకాశం ఉందని, ఇది పాకిస్తాన్, చైనా, తుర్కీయే దీర్ఘకాల వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. షాబుద్దీన్ తొలగింపు బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ప్రభావాన్ని మరింత పెంచవచ్చని, ఇది భారత్కు వ్యూహాత్మక సవాలుగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఒప్పందంపై వెనుక చైనా పాత్ర కూడా కీలకమైనదని విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్తాన్ డ్రోన్ యుద్ధ సామర్థ్యాలను చైనా సహాయంతో అభివృద్ధి చేసి ఇప్పుడు ఈ టెక్నాలజీని బంగ్లాదేశ్కు బదిలీ చేయడం ద్వారా దక్షిణాసియాలో చైనా ప్రభావాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తోంది. బంగ్లాదేశ్ గతంలో చైనా నుంచి సైనిక ఆయుధాలను, ముఖ్యంగా నౌకాదళ ఆయుధాలను, క్షిపణులను కొనుగోలు చేసింది. తుర్కీ నుంచి యుద్ధ ట్యాంకుల కొనుగోలు కూడా ఈ దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంచుతోంది. బంగ్లాదేశ్ భారత్తో సరిహద్దును పంచుకుంటుంది కాబట్టి ఈ చైనా, పాకిస్తాన్, తుర్కీయే నెక్సస్ భారత్కు దీర్ఘకాలిక భద్రతా సవాలుగా మారవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ నిఘా సమాచారం అందిన తర్వాత భారత్ తన సరిహద్దు రక్షణను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటోంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆయుధ సంపత్తిని పెంపొందించడం, డ్రోన్ యుద్ధ సామర్థ్యాలను మెరుగుపరచడం, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భారత్ తన డ్రోన్ యుద్ధ సామర్థ్యాలను, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ సమర్థతను ప్రదర్శించింది. ఈ వ్యవస్థ పాకిస్తాన్ డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకుంది. భారత్ ఇజ్రాయెల్ నుంచి హోరాన్ డ్రోన్లను, అమెరికా నుంచి MQ-9B ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేస్తోంది. ఇవి భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కోవడానికి కీలకమవుతాయి. ఈ ఒప్పందం భారత్కు సవాలుగా ఉన్నప్పటికీ దీనిని ఆందోళన చెందాల్సిన అంశంగా పరిగణించాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ ఆర్థికంగా చైనా రుణాలపై ఆధారపడడం వల్ల దీర్ఘకాలిక రుణ ఉచ్చును ఎదుర్కొంటుందని, ఇది దాని స్వతంత్ర నిర్ణయాధికారాన్ని పరిమితం చేయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. అంతేకాక పాకిస్తాన్ ఆర్థిక అస్థిరత, సైనిక సామర్థ్యాల పరిమితులు ఈ ఒప్పందం ప్రభావాన్ని తగ్గించవచ్చు. షాబుద్దీన్ తొలగింపు గురించి చర్చలు జరిగినప్పటికీ ఇది ఆచరణీయమైనదా లేదా అనేది అస్పష్టంగా ఉంది.